ఈ భైరవ తంత్రం అనేది మన ఆది గురువు, అందరికీ గురువులకి గురువు ఎవరంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధిస్తాడనమాట ఈ భైరవ తంత్రాన్ని. ఆ భైరవ తంత్ర రహస్యాలన్నింటిని కూడా 112 అంటే 112 రకాల భైరవ తంత్రాలు ఉన్నాయి. అష్టభైరవ తంత్రాల్లో ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, రురు భైరవుడు అని చెప్పి రకరకాల భైరవాలు ఉన్నాయి. వాటిలలో భైరవ తంత్రాల్లో ఏ తంత్రాన్ని మనం ఎంచుకుంటామో దానికి సంబంధించిన శక్తి మనకు లభిస్తుంది. యాక్చువల్లీ ఈ భైరవ తంత్రపు విషయాలు చాలా రకాలుగా చెప్పి ఉంటారు, కానీ ప్రాక్టికల్గా చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నిజంగా భైరవ తంత్రం చేసిన వాళ్ళు ఈ సోషల్ మీడియాలో కొంచెంగానే ఉంటారు. అంటే ఊరికే చెప్తారు కానీ ప్రాక్టికల్గా అది చేసి ఉండరు. కానీ అది చాలా సరళమైనవి అయినా కూడా శాస్త్రీయంగా కొంతమంది చేస్తూ ఉంటారు భైరవ తంత్రాలు. నాకు తెలిసి ఈ మధ్యలో రాజమండ్రిలో ఒక అతను చేస్తుంటారు భైరవ తంత్రాలకు సంబంధించి మంచి ఆయన. ఇలా భైరవ తంత్రం కొంచెం అరుదుగా పద్ధతిగా చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఏ పనికైనా సరే, ఎలాంటి కర్మనైనా ఖచ్చితంగా తీసేసే శక్తి మనకి భైరవ తంత్రానికి ఉంటుంది.